First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఆయన తండ్రి జైల్ డిపార్ట్మెంట్, కొడుకు ఫైర్ డిపార్ట్మెంట్. ఆయన వృత్తి అగ్నిమాపక శాఖ, ప్రవృత్తి పాటల పాడటం. వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికేను, చెంత చేరి ఆదమరచి ప్రేమను కోసరేను, చందనాల జల్లు కురిసి చూపులు కలిసేను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికేవు, సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో. మీ ప్రొఫెషన్ ని, ఈ పర్సనల్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? సింగర్ గా ఉండేవాడిని బిఫోర్ ఎంటరింగ్ టు దిస్ డిపార్ట్మెంట్. పనిచేసిన డిపార్ట్మెంట్ మీద ప్రజలకు అవగాహన కల్పించి ఒక పాట కూడా రాశారు. చేసే పనిపై మనసు పెట్టరా సోదరా, అగ్ని ప్రమాదం జరగకుండా చూడరా. నాకు ఇష్టమైన సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి జానకి గారు, చిత్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ముగ్గురు కాంబినేషన్ లో పాట పాడంటే చరణాలు ఎన్ని ఉన్నా పల్లె ఒకటే కదా. పాటలు పాడాలని ఎందుకు వచ్చింది ఆలోచన మీకు? డిగ్రీ చదివేటప్పుడు నేను ఎన్సీసీ పార్టిసిపేట్ చేశాను. పోస్టింగ్ లో మీకు వచ్చిన ఛాలెంజ్? డ్యూటీ రిపోర్ట్ చేసిన వెంటనే ఒక 2 వీక్స్కే ఒక క్రాకర్ షాప్ పెట్టాలంటే దానికి ఉన్న ప్రికాషన్స్ అండ్ నామ్స్ ఏంటి? హోల్సేల్ పెట్టాలంటే దానికి కొన్ని పర్మిషన్స్ అక్కడ వాళ్ళు. వాటర్ ద్వారా ఆపితే బెటర్ అంటారా, ఫామ్ ద్వారా ఆపితే బెటర్? ఫోమ్ అంటే మనకు ఆయిల్ ఫైర్స్ లో మనం ఫోమ్ చూస్తాం. 50 మీటర్స్ పైన ఉంటే ఎంత ప్రికాషన్ తీసుకోవాలి, కింద ఉంటే? సో నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారము 15 మీటర్స్ అబోవ్ ఫైర్ క్రాకర్స్ ఒకటి మార్కెటెడ్. ఇటువంటి రిపీట్ కాకుండా ఉంటే అక్కడున్న పబ్లిక్ ఏం చేయాలి? సార్, కర్నూలులో మంచి మంచి ఫైర్స్ చాలా పెద్దగా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఫైర్స్ జరిగాయి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2018 ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, పేరు అవినాష్ జయసింహ, డిఎఫ్ఓ, కర్నూలు, ఆంధ్రప్రదేశ్. ఆయన తండ్రి జైల్ డిపార్ట్మెంట్, కొడుకు ఫైర్ డిపార్ట్మెంట్. ఆయన వృత్తి అగ్నిమాపక శాఖ, ప్రవృత్తి పాటల పాడటం. పాటలు పాడుతూ అగ్నిమాపక శాఖలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంతో పాటు ఆయన ప్రవృత్తిలో ఉన్న సినిమా పాటలు పాడడం అనేది ఆయన బాగా హాబీ. డిపార్ట్మెంట్లోకి బై ఛాన్సా బై చాయిసా వచ్చారు విషయంతో పాటు అగ్ని ప్రమాదం జరగకుండా సామాన్యుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల విషయాన్ని సార్ నాటి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే. తండ్రి జైల్ డిపార్ట్మెంట్, కొడుకు ఫైర్ డిపార్ట్మెంట్. సార్, వృత్తి మంటలు ఆర్పడం, ఎస్. ప్రవృత్తి పాటలు పాడడం. సూపర్. సాధారణంగా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ వీక్ అని, సేఫ్టీ వీక్ అని, ఈ వీక్స్ కాకుండా రిపీట్గా 365 రోజులు ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే గుడిసెలో ఉన్న వాళ్ళ దగ్గర నుండి మాల్స్లో ఉన్న వారి వరకు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అంటే మంటలు స్టార్ట్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ రావడం ఆపడం అనేది కరెక్ట్ కాకుండా ముందే ప్రజల్లో అవగాహన ఉంటే చిన్న చిన్న విషయాలకు అక్కడే మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఆ ఫైర్ అనేది అక్కడితో క్లోజ్ అప్ అయిపోతుంది. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి విషయం పాటు మీరు ఈ డిపార్ట్మెంట్కి బై ఛాన్సా బై చాయిసా? ఎస్ అండి. ఈ 2 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు జయసింహ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ డిపార్ట్మెంట్లో ప్రజల కోసం అవగాహన కోసం పాట పాడారు, ఆ పాట కూడా పాడండి. తప్పనిసరిగా అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముందుగా నాకు ఈ ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం మీకు ధన్యవాదాలు. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను మీరు చెప్పినట్లుగా జిల్లా అగ్నిమాపక అధికారిగా కర్నూలు జిల్లా నందు వర్క్ చేస్తున్నాను. మా స్వస్థలం వచ్చేసి కడప జిల్లా నందలూరు అండి. సో మా నాన్నగారు ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. రీసెంట్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. నాన్నగారి పేరు రవికుమార్ అండి, అమ్మగారి పేరు అనంతలక్ష్మి. మా బ్రదర్ అనుదీప్ జయసింహ ఈజ్ అడ్వకేట్. సో నా వైఫ్ స్వేచ్ఛ, తను కూడా అడ్వకేటే అండి. సో మా ఫ్యామిలీలో అడ్వకేట్స్ కూడా ఉన్నారు చాలా మంది. సో డిపార్ట్మెంట్లోకి నేను ఎలా వచ్చాను అని అంటే, బికాస్ నేను యాక్చువల్ సింగర్గా ఉండేవాడిని అండి బిఫోర్ ఎంటరింగ్ టు దిస్ డిపార్ట్మెంట్. సో మా నాన్నగారు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడం కారణంగా నన్ను కూడా గవర్నమెంట్లో ఒక ఆఫీసర్గా చూడాలనేది ఆయన కోరిక. సో దానికి సంబంధించి నేను డిగ్రీ చదివేటప్పటి నుంచి మా నాన్నగారు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు, తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్స్ అయిన వాళ్ళ యొక్క వాళ్ళ సక్సెస్కి సంబంధించినటువంటి స్టోరీస్కి సంబంధించిన మ్యాగజైన్స్ నాకు ఇవ్వడం,
చర్చించడం ఇలా జరిగేది. సో అప్పుడే నేను ఒక ఆఫీసర్ అవ్వాలని నేను నిశ్చయించుకున్నాను మనసులో. కానీ దేవుడిచ్చిన ఇంకొక టాలెంట్ పాటలు పాడడం అనేది. సో దాంట్లో భాగంగా నేను 2006లో ఎన్‌సీసీలో రిపబ్లిక్ డే పరేడ్‌కి నేను అటెండ్ అవ్వడం జరిగింది ఢిల్లీలో. సో అప్పుడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా నేను ప్రశంసా పత్రాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ స్టేట్‌లో సీఎం మెడల్ కూడా తీసుకున్నాను యాజ్ ఎ సింగర్‌గా. సో దాని తర్వాత కొన్ని రియాలిటీ షోస్‌లో నేను పార్టిసిపేట్ చేయడము, మా జెమినీ టీవీ, మా టీవీ, ఈటీవీ వాటిల్లో కూడా ఫైనలిస్ట్‌గా రావడము. నేను ఎన్నో ఔట్ ఆఫ్ కంట్రీస్ అమెరికా, దుబాయ్, కువైట్ లాంటి దేశాల్లో కూడా నేను పాటల ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత కెరీర్ ఏంటి అని అనేటటువంటి డెసిషన్ తీసుకునే సమయంలో సో పాటలు పాడటానికి వయోపరిమితితో సంబంధం లేదు, కానీ ఉద్యోగం సాధించాలంటే వయోపరిమితి ఉంటుంది కాబట్టి కొద్ది కాలం నేను కాన్సన్ట్రేషను నా జాబ్ తెచ్చుకోవడం పైన పెడదామన్న ఉద్దేశంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వడం జరిగింది. పాటలన్నింటిని కూడా పక్కన పెట్టి దాంట్లో భాగంగా గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్లో నేను క్లియర్ చేశాను. 2018 బ్యాచ్లో నేను డిఎఫ్ఓగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత 1 ఇయర్ పాటు మాకు ఇక్కడ హైదరాబాద్లోనే శిక్షణ ఇచ్చారు. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ విజయనగరంలో చేశాను, దాని తర్వాత విజయవాడ చేశాను, దాని తర్వాత ఇప్పుడు కర్నూలు డిఎఫ్ఓగా వర్క్ చేస్తున్నాను. సార్ ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? విజయనగరం జిల్లా అనగా ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ ఎస్ అండి, ఎక్కువగా గుడిసెలు తగలబడుతుంటాయి అక్కడ. గుడిసెలు తగలబడుతుంది. ఎస్ అండి, మీరు చెప్పింది వాస్తవమే. నేను డ్యూటీ రిపోర్ట్ చేసిన వెంటనే ఒక 2 వీక్స్కే దగ్గర ఒక 70 గుడిసెలు అక్కడ ఒక చిన్న విలేజ్లో అవడం జరిగింది. దాదాపు మాకు 2 డేస్ పట్టింది ఎక్స్టింగ్విష్ చేయడానికి. మా మెన్కి దాదాపు 10 వాటర్ టెండర్స్ని మేము అక్కడికి డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. సో అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలేదు. కొన్ని పశువులు మాత్రం వాటిల్లో మంటల్లో కాలిపోయి చనిపోవడం జరిగింది. సో అదే విజయనగరంలోనే మార్కెట్ యార్డ్లో కూడా ఒక ఫైర్ జరిగింది 2019లో. సో అదేవిధంగా విజయనగరంలో ఒక క్రాకర్స్ గోడౌన్ కాలింది. సో ఒక ఇండస్ట్రీ సో మేజర్ ఫైర్స్ మేము అక్కడ విజయనగరంలో నేను అబ్జర్వ్ చేసినవి. తర్వాత మళ్ళీ విజయవాడలు తగలబడ్డాయని చెప్తున్నారు కదా, కాజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ వచ్చిందండి? కాజ్ ఆఫ్ ఫైర్ అంటే ఇప్పుడు ఒకటండి, కొంతమంది గ్యాస్ సిలిండర్లు వాడతారు, కొంతమంది కట్టెల పొయ్యిలు వాడతారు. కట్టెల పొయ్యి వాడేసి ఆ నిప్పులు సరిగ్గా ఆర్పకపోవడం, నైట్ ఒకవేళ కరెంటు పోతే ఈ దీప బుడ్డీలు పెట్టుకుంటారు, అవి పడి పిల్లులు వచ్చో లేకపోతే ర్యాట్స్ వచ్చి వాటిని పడేస్తాయి. తెలియకుండా వీళ్ళ నిద్రలో ఉన్నప్పుడే వాళ్ళకు అవి ఫైర్ అనేది జరగడం. సో మీరు మార్కెట్లో విజయనగరం మార్కెట్ అక్కడ కొన్ని కంబస్టబుల్ మెటీరియల్ అండి, ఇవి ప్యాక్ చేయడానికి తీసుకొని వస్తారు కదా, ఇవి అట్టపెట్టెలు అవి. అక్కడ ఏదో సంథింగ్ ఎవరో సిగరెట్ దాగి పడేయడము, సో అట్లాంటివి కొన్ని అబ్జర్వ్. అంటే మాకు న్యూస్ వచ్చే సమయం అంటే వాళ్ళే ఫస్ట్ ఆర్పుకుందాం అనుకుంటారండి, వెంటనే మాకు కాల్ చేయరు. ఎప్పుడైతే వాళ్ళ చేయి దాటిపోతుందో అప్పుడు 101కి కాల్ చేస్తారు. సో మేము వెళ్ళే సమయానికి ఇంటెన్సిటీ బాగా ఎక్కువ ఉంది, బట్ మా వాళ్ళు వెంటనే 2 వాటర్ టెండర్స్తో వితిన్ 15 మినిట్స్లో ఎక్స్టింగ్విష్ చేశారు. సో సార్ మీరు చెప్పిన 3 డిఫరెన్స్ ఎంబోస్ కనిపిస్తాయి, ఒకటి గుడిసెలు, ఒకటి ఫైర్ క్రాకర్స్, ఒకటి మార్కెట్. ఇటువంటి రిపీట్ కాకుండా ఉంటే అక్కడున్న పబ్లిక్ ఏం చేయాలండి? అంటే గుడిసెల వరకు ఫస్ట్ గుడిసెలు తీసుకుందామండి. గుడిసెలు అంటే ఇప్పుడు మాక్సిమం గుడిసెలు అనేవి రాను తగ్గిపోతున్నాయి అనుకోండి. కాకపోతే గడ్డివాములు ఉంటాయి, అవి కూడా తగలబడుతుంటాయి ఎక్కువ విజయనగరం జిల్లా, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో. గడ్డివాములు ఇప్పటికీ ఎవ్రీడే మాకు నోటీస్ అవుతూనే ఉంటాయండి. ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. సో గడ్డివాముల్లో ప్రధాన సమస్య స్పాంటేనియస్ కంబషన్ అండి. అది ఎవరికి తెలియదు, ఎవరో బయట నుంచి పెట్టారు అనుకుంటారు, కానీ గడ్డివాముల లోపలే వేడి జనరేట్ అవుతుంది. తడి లేకుండా చూసుకోవాలి గడ్డివాములు. హ్యూజ్ క్వాంటిటీలో అక్యుములేట్ చేయడం కూడా ఉండకూడదు. చిన్న చిన్న గడ్డివాములుగా ఒక గడ్డివాముకి ఇంకో గడ్డివాముకు మధ్యలో కూడా డిస్టెన్స్ ఉండాలి. గడ్డివాములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సఫిషియెంట్ వాటర్ని మనము ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇవన్నీ ప్రికాషన్స్ చేయాలి. స్పాంటేనియస్ కంబషన్ అనేది మేజర్ రీజన్. ఎలా? తడి గడ్డివాము లోపల ఉందనుకోండి, ఈ తడి కారణంగా లోపల అది వేడి జనరేట్ అవుతుంది. వేడి జనరేట్ అయిపోయి, వేడే కదండి ఫైర్కి ప్రధాన వనరు. సో వేడి ఏమవుతుంది, వేడి ఎప్పుడైతే అది ఫైర్ జరగడానికి అంత కావాల్సిన వేడి ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా మెల్లగా స్మోక్ స్టార్ట్ అవుతుంది. తెలియదు, ఇది ఎక్కడో లోపల మధ్యలో కొద్దిగా దానికి ఆక్సిజన్ వెళ్ళగలిగేటటువంటి ప్లేస్ అక్కడికి అయిందనుకోండి, వెంటనే మంట స్టార్ట్ అయిపోతుంది. అది ఒక్కసారిగా గడ్డివాములు మొత్తాన్ని దహిస్తుంది. తర్వాత ఈ విలేజెస్, ఈ ఫార్మర్స్ కూడా సిగరెట్లు తాగడం, గడ్డివాముల దగ్గర పడేయడం, లేకపోతే వీళ్ళు ఒక చోట పడేసినవి వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఊడుస్తూ ఉంటారు కదా, అవి ఎగిరి వచ్చి గడ్డివాముల దగ్గర పడడం,
సో ఇవన్నీ మనకు స్పృహలో లేనప్పుడే జరిగిపోయేవి, మనకు తెలియదు ఇది ఇలా జరుగుతాయని. సో మొత్తానికి ఫైర్ అయిపోతాయి. సో అలాగే విలేజెస్లో తోటలు ఉంటాయి, తోటల్లో కూడా ఈ పడినటువంటి ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయి అక్యూములేట్ అయిపోయి ఉంటాయి. వాటిని తీసి ఒక కుప్పగా పెట్టుకుంటే వాళ్ళకి సేఫ్ సైడ్ ఉంటారు. అలా కాకుండా అక్కడికి వదిలేస్తారు. సో అది కూడా లోపల స్పాంటేనియస్ కంబషన్ జరుగుతుంది. ఏదైనా చిన్న సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా తోట తగలబడిపోతుంది. ఓకే. తర్వాత పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు ఇరువైపులా ఉన్నటువంటి డస్ట్ అంతా క్లీన్ చేసి ఒక కుప్పలుగా వేసి అక్కడ మంట పెట్టేసి వాటిని కాల్ చేస్తూ ఉంటారు. గాలి వచ్చినప్పుడు అవి ఎగిరి వచ్చి తోటల దగ్గర పడడం, గడ్డివాముల దగ్గర పడడం, దీస్ కైండ్ ఆఫ్ ఈ థింగ్స్ కారణంగా కూడా మనకు ఫైర్స్ అనేవి. అటువంటి జరగకుండా రెమెడీ ఏంటి? రెమెడీ అంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ఎవరు? మీ పంచాయతీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడైతే మంటలు పెడతారో అది అయ్యేంత వరకు చూసి దాన్ని ఆర్పి వెళ్ళాలి. ఓకే. మంట పెట్టేవాములో వాటర్ వచ్చేరి అక్కడ ఆక్సిజన్ వచ్చింది అంటున్నారు. అదే అండి, తడి లేకుండా చూసుకోవాలి. గిడ్డివాముల్ని మనం వేసేటప్పుడు వాటిని పొలంలోనే బాగా ఆరబెట్టుకొని తడి లేకుండా వాటిని మనం ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు పెట్టినవన్నీ యాక్సిడెంట్ అవ్వవు కదండి, కొన్ని అవుతాయి. కొన్ని అయ్యాయంటే కారణం ఇదే, అంటే వాటిలో తడి పూర్తిగా పోకముందే వాళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి పేరు చేసి వాములు పెట్టేశారు అనుకోండి, ఖచ్చితంగా ఫైర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫైటర్ తీసుకోండి. మందుగుడు సామాన్ దుకాణంలో ఫైట్ అయింది. అవును. ఆ ఫైటింగ్ మీరు ఎంతసేపు వెళ్ళారు? ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు? ఎప్పుడులో అది మీకు కంట్రోల్ అయింది? క్రాకర్ షాప్. ఎస్ క్రాకర్స్ గోడౌన్ అండి. క్రాకర్స్ గోడౌన్ లో వాళ్ళు సాధారణంగా విజయనగరం జిల్లాలో క్రాకర్స్ హోల్సేల్ షాప్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ 3 జిల్లాలకి అది కేర్ ఆఫ్ అడ్రస్ విజయనగరం. అవును. ఒక క్రాకర్ షాప్ పెట్టాలంటే దానికి ఉన్న ప్రికాషన్స్ అండ్ నామ్స్ ఏంటి? షూర్ అండి. క్రాకర్స్ షాప్ అంటే క్రాకర్ షాప్ రిటైల్ షాప్ వేరు, హోల్సేల్ వేరు. అంటే మీరు అడుగుతున్నది హోల్సేల్ పెట్టాలంటే దానికి కొన్ని పర్మిషన్స్, అక్కడ వాళ్ళు ఎంత స్టాక్ వాళ్ళు అక్యూములేట్ చేస్తారు, అక్కడ ఎంత స్టోర్ చేస్తారనే దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో కొన్ని సంస్థల దగ్గర నుంచి వాళ్ళు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ స్టోరేజ్ ఉంటే కలెక్టర్ గారు ఇస్తారు. తర్వాత మోర్ దాన్ 1000 kgs సంబంధించినటువంటి క్రాకర్స్ అంటే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అక్కడ ఉందనుకోండి, మనకు విశాఖపట్నం నుంచి తీసుకోవాల్సి వస్తుంది. మహారాష్ట్ర నాగపూర్ నుంచి చేస్తారు. తర్వాత మద్రాసులో కొన్ని లైసెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు అప్లై చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో వాళ్ళు అప్లై చేసుకునే సమయంలో వాళ్ళకి అక్కడ ఏదైతే మనం హోల్సేల్ గోడౌన్ పెడుతున్నామో దానికి చుట్టుపక్కల నివాస ప్రాంతాలు లేకుండా ఉండేటటువంటివి, తర్వాత ల్యాండ్ కన్వర్షన్, తర్వాత అక్కడ పెట్టుకోవడానికి అమర్చుకోవాల్సినటువంటి సాధనాలు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా ఉన్నప్పుడే వారికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వాటర్ ఎంత ఉండాలండి అక్కడ? అంటే మెటీరియల్ని బట్టి అండి, ఎంత మెటీరియల్ స్టోర్ చేస్తే ఎంత అనేది ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్లో. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు స్టోర్ మోర్ దాన్ 50,000 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది అయితే తప్పనిసరిగా ఉండి తీరాలి. 50,000 వాటర్ స్టోరేజ్. మార్కెట్ యార్డ్లో వాళ్ళు ఏం చేయాలండి? అదే అండి, మార్కెట్ యార్డ్ మీన్స్ ఏవైతే మనకు మార్కెట్ యార్డ్లో ఎక్కడ పట్టినా విపరీతంగా చెత్త పేరుకుపోయి ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. గుంటూరు మిర్చి యార్డ్లో ఫైర్ అయింది. దాదాపు మీరు ఉన్నారా? లేదు, నేను సర్వీస్ లోకి అప్పుడు రాలేదు. అటువంటి రిపీట్ కాకుండా ఏం చేయాలండి? అదే అండి, కేస్ స్టడీగా అనిపిస్తుంది. కేస్ స్టడీ, ఎస్ గాట్ ఇట్. ఏదంటే మెయిన్ ఒకటి, అక్కడ పనిచేసే కూలీలు కానీ వాళ్ళు కానీ స్మోకింగ్ అలో చేయకపోవడం నెంబర్ 1. కంబస్టబుల్ మెటీరియల్ని ఒకటే చోట ఎక్కువ ప్లేస్ చేయడము, ఆ చేయకుండా ఉండే విధంగా చూసుకోవడం, క్లీన్లీనెస్, వీటిని సరిగ్గా మెయింటైన్ చేసామంటే మనం మాక్సిమం అవాయిడ్ చేయొచ్చండి. ఓకే. అది కాకుండా ఫైర్ స్టార్ట్ అయింది అనుకోండి, వాటర్ ద్వారా ఆపితే బెటర్ అంటారా, ఫామ్ ద్వారా ఆపితే బెటర్ అంటారా? ఫోమ్ అంటే మనకు ఆయిల్ ఫైర్స్లో మనం ఫోమ్ యూజ్ చేస్తామండి. ఎందుకంటే వాటర్ ఏమవుతుంది అంటే కిందకి వెళ్ళిపోతుంటుంది వాటర్, ఈ ఆయిల్ ఏదైతే ఉందో మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది, సో ఫైర్ ఆగదు. సో ఫోమ్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే బ్లాంకెటింగ్ అంటాం, ఈ ఆయిల్ పైన ఒక బ్లాంకెటింగ్ ఎఫెక్ట్ లాగా అది పేరుకొని పోయి ఫైర్ అనేది ఎక్స్టింగ్విష్ అయ్యేట్టు ఉంటుంది. ఫోమ్ అనేది మనం ఆయిల్ ఫైర్స్లోనే యూజ్ చేస్తాం. వాటర్ని రిమైనింగ్ కంబస్టబుల్ మాకు క్లాస్ ఏ ఫైర్, క్లాస్ బి ఫైర్, క్లాస్ సి, క్లాస్ డి అని ఉంటాయి. సో కంబస్టబుల్ మెటీరియల్ మన పేపర్స్ కానీ, అట్టముక్కలు కానీ, వుడ్ కానీ, వీటన్నిటికీ కూడా మనం వాటరే యూజ్ చేస్తాం. ఓకే సార్, మీరు ఫైటింగ్ ఆల్రెడీ మీరు నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్ ట్రైనింగ్ అయి ఉంటారు. అవును. ఒక ప్రాక్టికల్ పంపించినప్పుడు కానీ ఒక ఫైర్ స్టార్ట్ అయింది, ఫైర్ ఫైటర్గా యాజ్ అ ఫైర్ ఫైటర్గా మీరు వెళ్ళారు, డైరెక్ట్గా కాజ్ ఆఫ్ ఫైర్ దగ్గర మీరు వాటర్ కొడతారా, లేదు ఆక్సిజన్ ఎక్కడ వస్తుందో అటువైపు నుంచి కొట్టుకుని వెళ్తారా?
కాజ్ ఆఫ్ ఫైరే కదండి, కాజ్ ఆఫ్ ఫైర్ కాదు, ఫైర్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ డైరెక్ట్ ఫోకస్ అదే సీట్ ఆఫ్ ఫైర్ అండి, సీట్ ఆఫ్ ఫైర్ నే మనం ఫస్ట్ ఫోకస్ చేస్తాం. అంతేనా? ఆక్సిజన్ ముందు కంట్రోల్ చేసుకుంటే ఆక్సిజన్ వెళ్తూ ఆగుతుంది కదా అని చేస్తారా? ఆక్సిజన్ కంట్రోల్ చేస్తే లోపల ఉన్న వాళ్ళకి మా ఫైర్ ఫైటర్స్ కి కూడా ఇబ్బంది కదండి. ఎలా చేస్తారు ఫస్ట్? సీట్ ఆఫ్ ఫైర్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడైతే మనం దాన్ని ఆర్పేస్తాం ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. యా, ఫస్ట్ అక్కడికి దట్ ఆక్సిజన్ ఆపేయడం కాదండి, మేము ఇంకా ఆక్సిజన్ సోర్స్ ని పెంచుతాం. అంటే మీ బికాజ్ వెంటిలేషన్ దాని ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంటది కదా ఫైర్. ఇంపాక్ట్ అవుతుంది, బట్ మేము ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా మేము కూడా ఎక్స్టింగ్విష్ చేస్తుంటాం కదా. బికాజ్ ఫైర్ వచ్చిందంటే ఆటోమేటిక్ స్మోక్ కూడా వస్తుంది. స్మోక్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళందరూ ప్యానిక్ అవుతారు. మాకు ఫైర్ ఫైటింగ్ చేయడానికి విజన్ సరిగ్గా ఉండదు, మాకు అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో అందువల్ల మేము ఎక్కడైతే వెంటిలేషన్స్ ఉంటాయో వాటిని, ఆ గ్లాసెస్ ఉన్న వాటిని పగలగొట్టి స్మోక్ ను బయటికి పంపించడానికి ప్రయత్నిస్తాం. హీట్ ఎక్కడ ఉందో దాన్ని కంట్రోల్ చేస్తాం. ఓకే, సాధారణంగా ఫైర్ ఫైట్ లో చనిపోయిన వాళ్ళ సంఖ్య అగ్ని ప్రమాదం వల్ల ఎక్కువ చనిపోతారా, లేదు ఆ సఫికేషన్ వల్ల చనిపోతారా? సఫికేషనే అండి. అగ్ని ప్రమాదంలో ఎవరైనా చనిపోయారని మనం విన్నాము అని అంటే వాళ్ళు మంటల కారణంగాను ఈ ఫైర్ కారణంగాను చనిపోయి ఉంటారు. ఫస్ట్ స్మోక్ కారణంగా చనిపోయి ఊపిరాడక, తర్వాత ఆ మంట వాళ్ళని కాల్ చేస్తుంది. అంటే తొక్కిసలాట కూడా చనిపోతుంటారు. తొక్కిసలాట అది ఒక ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్టాంపెడ్ కూడా జరుగుతుంది. సో మేజర్ ఇప్పుడు మన గుజరాత్లో జరిగినటువంటి కోచింగ్ సెంటర్లో ఫైర్ స్మోక్, మీరు అది యూట్యూబ్ లో కూడా వీడియోస్ ఉన్నాయి. ఆ స్మోక్ ఇంటెన్సిటీ కూడా అంతే కదా, పైనుంచి దూకేశారు. అవును, పైనుంచి దూకి చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫైర్ కన్నా కూడా. కరెక్ట్. సో ఆ ఊపిరి ఆడక ఒకసారి ప్యానిక్ అయిపోతారండి. అలాగే శ్రీశైలంలో కూడా హైడ్రో పవర్ ప్లాంట్ లోపల స్మోక్ వచ్చేసి చనిపోయారు. వాళ్ళు బయటికి రావడానికి మొత్తం అంతా పవర్ ఆఫ్ అయిపోయింది, వాళ్ళకి రూట్ తెలియలేదు, స్మోక్ అంతా విపరీతంగా వచ్చేసింది. దాదాపు 12 మంది దాకా చనిపోయారు. అక్కడే కాదు, ప్రమాదాలు ఎక్కడ జరిగినా ముందు ఈ తోపులాట్లోనే ఎక్కువగా స్టాంపెడ్స్ అవి, అది ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మహాకుంభమేళా గానీ. అవునండి. కుంభమేళాలో రీసెంట్ గా విజయనగరం ఎంతకాలం చూసారండి? విజయనగర్ లో 7 months చేశానండి. 7 months తర్వాత మళ్ళీ వెంటనే విజయవాడకి వచ్చేసాను. ఎక్కడ విజయవాడలో? విజయవాడ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గా చేశాను. కృష్ణా డిస్ట్రిక్ట్ చేశాను. అక్కడే ఉందండి మీకు మెమరబుల్? అక్కడ కూడా వచ్చి రాగానే పెద్ద పెద్ద ఫైర్స్ అండి. అక్కడ బ్రిటానియా గోడౌన్ తగలబడిపోయింది. దగ్గర 20 ఫైర్ ఇంజన్లు మేము ఒక 2 రోజులు కష్టపడి ఆర్పాల్సి వచ్చింది. బ్రిటానియా గోడౌన్. మళ్ళీ నేను రాకముందు డిమార్ట్ సంథింగ్ మీరు ఉన్నారు కదా వెళ్ళి. బ్రిటానియా అది ఎన్ని గంటలకు వచ్చింది కాల్, మీరు ఎంతసేపు లో రీచ్ అయ్యారు? వెళ్ళగానే సీన్ ఎలాగుంది చెప్పండి, ఎంత టైం పట్టిందండి? ఎస్, బ్రిటానియా గోడౌన్ అరౌండ్ మధ్యాహ్నం 3 గంటలకి మాకు కాల్ వచ్చిందండి. మా నియర్ బై ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళే సమయానికి ఒక 20 minutes పట్టింది మా ఫైర్ ఇంజిన్. వెళ్ళగానే ఇంటెన్సిటీ వెంటనే మేము ఆఫీసర్స్ అందరికీ, మా డీజీ గారికి, డిఎఫ్ఎస్ గారికి, అడిషనల్ డైరెక్టర్స్కి, ఆర్ఎఫ్ఓస్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేమందరం ఆఫీసర్స్ అంతా మ్యాక్సిమం 1 hourలో అక్కడ చేరుకున్నాం. మా వాటర్ టెండర్స్ మాత్రము 15-20 minutesలో అక్కడికి వెళ్ళిపోయాయి. ఇంకా వన్ బై వన్ వెహికల్స్ అన్నీ కూడా రావడము. ఉయ్యూరు వెహికల్, ఆటోనగర్ వెహికల్, హెడ్ క్వార్టర్స్ వెహికల్స్, దాదాపు 20 వాటర్ టెండర్స్ వర్క్ చేసాయి. మొత్తం ఎంటైర్ గోడౌన్ అంతా కాలిపోయింది. సో దాని తర్వాత నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఏపీఎస్డిఎంఈ అంటారు, అందులో డిపిఎం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఒక 1.5 year వర్క్ చేశానండి డెప్యుటేషన్ పైన. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా డిస్ట్రిక్ట్స్ బైఫర్కేట్ అయినప్పుడు 2022లో అంటే జిల్లాలన్నింటినీ మళ్ళీ బైఫర్కేట్ చేశారు కదండి, దాంట్లో భాగంగా కర్నూలు డిఎఫ్ఓగా అపాయింట్ అయ్యాను. మళ్ళీ 22 నుంచి కర్నూలు డిఎఫ్ ఉన్నారు. 2022 ఏప్రిల్ నుంచి ఉన్నాను. ఓకే సార్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అది పెద్ద సబ్జెక్ట్. అవునండి. మీరు ఫైర్ ఫైటింగ్ కానీ దాంట్లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది మీకు. అందులో బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి, మీకు మెమరబుల్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఆ సబ్జెక్ట్కి ఇది ఇంత అంత తేడా లేదు, ఎక్కడికి వెళ్ళినా దానికి ఒక ఓషన్లా కనిపిస్తుంటుంది. అవును, డిజాస్టర్లు ఒక అదృష్టవశాత్తు నేను వచ్చిన తర్వాత నుంచి పెద్ద డిజాస్టర్స్ అయితే ఏం రాలేదండి. బట్ నేను రాకముందు హుదూదు, తిత్లీ ఇవన్నీ కూడా మనకందరికీ బాగా తెలిసినటువంటి సైక్లోన్స్ ఎఫెక్ట్. నేను డిపిఎంగా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఏపీఎస్డిఎంఏలో వర్క్ చేస్తున్నప్పుడు కర్నూలులో మనకు నివార్ సైక్లోన్ అనే ఒకటి వచ్చింది, గులాబ్ సైక్లోన్ అని. ఆ ఇంటెన్సిటీ ఎక్కువగా లేకపోయినప్పుడు కర్నూలు జిల్లాకు మాత్రం కొన్ని ఏరియాస్లో ఇనండేషన్ జరగడము, అంటే ఇంట్లోకి వాటర్ రావడము, ఎక్కువ రైన్ఫాల్ అనేది నమోదవడం. అలాంటి సమయాల్లో మేము ఆ పర్టికులర్ ప్లేసెస్ ఏవైతే నియర్ బై రివర్ బేసిన్కి పక్కనే ఉన్నటువంటి ఆ విలేజెస్కి అన్నిటికి వెళ్ళి వాళ్ళందరినీ అక్కడ నుంచి సేఫ్టీ ప్లేసెస్కి తీసుకురావడం.
సో అక్కడ ఆపద మిత్ర వాలంటీర్స్ కూడా కొంతమంది మా వాళ్ళు మేము ట్రైనింగ్ ఇస్తుంటామండి సివిల్ డిఫెన్సెస్లో. సో వాళ్ళకి మేము ప్రాపర్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని ఎలా కాపాడాలనే దానికి సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేశాం. ఇక్కడ కర్నూలులో ఉన్నాం. కర్నూలులో ఉన్నాం. సార్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఎప్పుడైనా ఒడిస్సా వెళ్ళారా? నేను ఒడిశాలో లేదండి. నేను ఒడిశా అక్కడ ఎక్కువగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కువ కేస్ స్టడీస్ ఎక్కువ ఉన్నాయి కదా. అవునండి. రీసెంట్గా కూడా NIDM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందులో కూడా ఒక 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. సిటీ రెసిలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఫైర్స్ జరుగుతాయి, వాటిని ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. దానికి కూడా మా గౌరవ డైరెక్టర్ జనరల్ గారు నన్ను నామినేట్ చేయడం జరిగింది. దానికి కూడా అటెండ్ చేసి వచ్చాను. ఓకే సార్, కర్నూలు వచ్చారు. కర్నూలులో మెయిన్ ఛాలెంజ్ ఏంటండి? సార్ కర్నూలులో మంచి ఫైర్స్ చాలా పెద్దగా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఫైర్స్ జరిగాయి. చెప్పండి. సో రీసెంట్గా అక్కడ ఆదోని అండ్ ఎమ్మిగనూరు ఆ ప్రాంతాల్లో కాటన్ ఇండస్ట్రీస్ ఉంటాయండి ఎక్కువ. రీసెంట్గా కూడా 2 మేజర్ కాటన్ ఇండస్ట్రీస్ ఫైర్ జరిగింది. 6-7 వాటర్ టెండర్స్ కంటిన్యూస్గా 2 days వర్క్ చేయాల్సి వచ్చింది. ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ కొలాప్స్ మీన్స్ మొత్తం మెటీరియల్ మిషనరీ అంతా కూడా కాలిపోయింది. సో మెటీరియల్ అంతా కూడా కాటన్ కాలిపోయింది. కట్టాస్ అంటాము, అవన్నీ కూడా బేల్. మీకు అందులో ఇబ్బంది పట్టేది ఏముంది? రొటీనే కదా అది. రొటీన్ అంటే ఒకటండి, ఇంటెన్సిటీ. చిన్న ఫైర్స్ వేరు, మీన్ గంటలోనో 2 గంటల్లోనో ఒక పూటలోనో ఆర్పేసే ఫైర్స్ వేరు. కానీ 2 రోజులు 7 vehicles ఆర్పాల్సి వచ్చింది అని అంటే అది ఉంటుంది. దట్టు ఈ సీడ్స్ ఉంటాయి, కాటన్ సీడ్స్. ఈ సీడ్స్లో ఆయిల్ ఉంటుంది. ఓకే, అది ఒక పళంగా ఆగిపోదు. సో ఈ కాటన్ ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ పక్కన ఇంక వేరే ఉంటాయి, మళ్ళీ వాటికి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. డ్వెల్లింగ్స్ ఉంటాయి, వర్కర్స్ పనిచేసే వాళ్ళు అక్కడ పక్కనే ఉంటారు, వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇవన్నీ ప్రికాషన్స్ నేను, తర్వాత మా రీజనల్ ఫైర్ ఆఫీసర్ గారు భూపాల్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో Zone 4. సో ఒక 2 days మేము కష్టపడి, మా వాళ్ళందరూ కష్టపడి వారి ఆధ్వర్యంలో మేము దాన్ని ఎక్స్టింగ్విష్ సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ఓకే సార్, మన ఇండస్ట్రీస్ పక్కన పెడదాం కాసేపు. బిల్డింగ్లు, నేషనల్ బిల్డింగ్ యాక్ట్ ప్రకారం ఎన్ని మీటర్లు హైట్ ఉంటే ఏ విధంగా తీసుకోవాలి, ఇంకొంచెం పైకి వెళ్తే ఏదైనా తీసుకోవాలి, దానికి ఒక నామ్స్ ఉన్నాయి. అవునండి. ఫస్ట్ కొన్ని బిల్డింగ్స్ చెప్పండి. అంటే ఒక హాస్పిటల్ కానీ లేదంటే ఒక హాస్టల్ కానీ పెడితే స్కూల్ బిల్డింగ్స్ ఉంటాయి. 15 మీటర్లు హైట్ తక్కువ, 15-16 అనుకుంటా. 15 meters 15 meters పైన ఉంటే ఎంత ప్రికాషన్ తీసుకోవాలి, కింద ఉంటే నామ్స్ తీసుకోవాలి? ఎస్ అండి. అంటే మనకు నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం 15 meters అబోవ్ ఉన్నటువంటి బిల్డింగ్ అన్నింటిని కూడా హై రైజ్ బిల్డింగ్స్ అంటాం. 18 meters అబోవ్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని హై రైజ్ బిల్డింగ్స్ అంటాం. 15 meters బిలో ఉన్నటువంటి, సో నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారము 15 meters అబోవ్ కమర్షియల్ బిల్డింగ్స్, 18 meters అబోవ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని మనం హై రైజ్ బిల్డింగ్స్గా పరిగణిస్తామండి. సో నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కింద కొన్ని ఎక్విప్మెంట్స్ని వాళ్ళు నోటిఫై చేశారు. అవి ఏంటి, మనకు వెట్రైజర్ అని, డౌన్ కమర్ అని, స్ప్రింక్లర్స్ అని, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, తర్వాత కొన్ని రకాల పంప్స్, తర్వాత వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్, ఆటోమేటిక్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్స్, ఇవన్నీ కూడా నోటిఫై చేసింది. అక్కడ ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ తీసుకున్నాం, హాస్పిటల్స్లో బెడ్డెడా నాన్ బెడ్డెడా, అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ ఎంతమంది సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనకు Part 4లో నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో కొన్ని రకాల అగ్నిమాపక సాధనాల గురించి చెప్పింది. సో ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ సేఫ్టీలో భాగంగా పెట్టుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని మా గౌరవ డైరెక్టర్ జనరల్ గారు వారికి నిరభ్యంతర పత్రాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే 15 మీటర్ లోబడి వాళ్ళు కూడా ఎన్ఓసి తీసుకోవాల్సిందా మీ దగ్గర? తీసుకోవాలండి. డిపార్ట్మెంట్ నేను చెప్పింది మీకు హై రైజ్ బిల్డింగ్స్ గురించి మాత్రమే. కానీ మాకు యాక్ట్లో ఏముందంటే 6 meters అబోవ్ లేదా 500 square meters ఏరియా ఎక్సీడ్ అయిందంటే వాళ్ళ దగ్గర ఎన్ఓసి కింద వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. కర్నూలులోనే బట్ కొన్ని క్లినిక్స్ కానీ వాటికి కానీ ఎగ్జామ్షన్ ఇచ్చారండి. ఇప్పుడు డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ కర్నూలులో కొన్ని బిల్డింగ్లు చూస్తుంటే, వెంకటరమణ కాలనీ లాంటి కాలనీలు తీసుకుంటే మీరు ఫైటర్ కూడా రౌండ్ తిరగడానికి కూడా లేదు కదండి. అక్కడ ప్లింత్ ఏరియాలు ఉండవు, సెట్ బ్యాక్ ఉండదు. మరి మీరు ఎలా ఎన్ఓసి ఇస్తారు? ఇది యాక్చువల్లీ ఎన్ఓసి ఇచ్చేది డీజీ గారు. సో దీని గురించి నేను సార్ బిల్డింగ్ తీసుకుందాం. మీరు చెప్తున్నట్లుగా నేను కర్నూలు టాపిక్ జనరల్గా మాట్లాడుతున్నా. 15 మీటర్లు పైబడే బిల్డింగ్స్ ఏవైనా ఇప్పుడు చాలా 16, 15, 20, 40 అంతస్తులు వస్తున్నాయి. కాబట్టి మీ డీజీ గారు కూడా ఒక ప్లాన్ తీసుకొచ్చారు. ఎక్కువ వేస్టేజ్ కాకుండా వాళ్ళందరూ కూడా ఒక ఫైర్ గా స్టార్ట్ జరిగిందంటే ఆక్సిజన్ ఫ్రీగా తీసుకురావడానికి జోన్ అని, అంటే 2 floor, 2nd floor కో 3rd floor కో
ఒక కామన్ ఏరియా ఇవ్వాలని ప్లాన్ తీసుకొచ్చారు. అవునండి, అవును. ఒకసారి దాని గురించి చెప్పండి. ఎస్ అండి. అంటే ఫైర్ షాఫ్ట్ అని అంటామండి. ఫైర్ షాఫ్ట్ మీన్స్ మనకు ఫైర్ రెసిస్టెన్స్కి సంబంధించినటువంటి డోర్స్ ఉంటాయి. అంటే ఫైర్ సపరేషన్, అంటే ఫైర్ జరిగినా కూడా ఏదైతే స్టెప్స్ మన స్టెయిర్ కేసెస్ నుంచి కిందకి మనకు వచ్చేసేటటువంటి ఆ వే ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఫైర్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఇన్ అవర్స్ అనేది ఉంటుంది. 2 అవర్స్ ఫైర్ రెసిస్టెన్స్, 4 అవర్స్ ఫైర్ రెసిస్టెన్స్, 6 అవర్స్ అని అట్లా. సో ఆ ఫైర్ రెసిస్టెన్స్ వాల్స్ కానీ డోర్స్ కానీ ఎప్పుడైతే ఉంటుందో, ఒకవేళ ఫైర్ జరిగింది, పైన ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళందరూ కింద గ్రౌండ్కి రావాలి. వాళ్ళు వచ్చేటటువంటి ఈ వేలో స్మోక్ కానీ ఫైర్ కానీ స్ప్రెడ్ అవ్వకూడదు. దిస్ ఈజ్ ఫైర్ సపరేషన్. అచ్చా. సో ఆ విధంగా మా డీజీ గారు ఇప్పుడు ఆలోచించి సో దాన్ని ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉంచాలి. తర్వాత స్టెయిర్ కేసెస్ కూడా ప్రతి బిల్డింగ్కి 2 స్టెయిర్ కేసెస్ మ్యాండేటరీ, ఒకటి ఇంటర్నల్ అండ్ ఒకటి ఎక్స్టర్నల్. వాటి అవి ఉన్నటువంటి భవనాలకే సార్ పరిగణలోకి తీసుకొని వారికి ఎన్ఓసిస్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా సార్ కొన్ని హాస్పిటల్స్లో కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే అండి, ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టిన తర్వాత వాటి మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అదే తుప్పు పట్టి ఉంటాయండి చాలా వాటిలో మనం తుప్పు పట్టి ఎప్పుడైతే ఫైర్ జరుగుతుందో వాళ్ళు అవి పనిచేయవు. సో అవి పెట్టి ఉపయోగం లేదు కదండి. అందుకని మా డైరెక్టర్ జనరల్ గారు సార్ ఏం చేశారంటే, ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క ప్లంజర్ పంప్ అనేటటువంటి కొత్త పంప్స్, ఇవి ఏంటంటే వాళ్ళు ఫైర్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ఫ్లోర్స్ క్లీన్స్ చేసుకోవడం అలా కూడా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క పంప్ ఉందనుకోండి, ఫైర్ జరిగినప్పుడు అది వాటికి ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి అవి రన్నింగ్లో ఉంటాయి. రన్నింగ్లో ఉన్నప్పుడు రేపు ఫైర్ జరిగినా కూడా ఇంకోటి ఏంటి, వాళ్ళు ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా వాళ్ళకి బాగా తెలుస్తుంది. అవును. ఫైర్ జరిగినప్పుడు వెంటనే వాటితో ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఉపయోగకరంగా సార్ వాటిని డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ కాదు, ఆల్రెడీ ఉన్నాయి. వాటిని ఇలాంటివి పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుందని చెప్పి సార్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. మేము కూడా అన్ని ఆక్యుపెన్సీస్ కూడా వాటిని సజెస్ట్ చేస్తున్నాం. కానీ స్ప్రింక్లర్స్ వల్ల ఉపయోగం ఏముంటుందండి? స్ప్రింక్లర్స్ అని అంటే అండి, ఇప్పుడు వాటిల్లో ఉన్నటువంటి బల్బ్ ఏదైతే ఉంటుందో సర్టెన్ డిగ్రీ 68 degrees సెంటిగ్రేడ్ వాటికి అంటే చాలా రకాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంటెన్సిటీ ఎట్లా వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఆ బల్బ్స్ డిజైన్ అవుతుంది. ప్రజెంట్ మనం అన్ని చోట్ల చూసేవి 68 degreesకి అవి బ్రేక్ అవుతాయండి. అవి బర్స్ట్ అవుతాయి. బర్స్ట్ అయిన వెంటనే అందులో నుంచి హై ప్రెజర్తో మనకు వాటర్ ఉంటుంది పైప్ లైన్లో, అది స్ప్రెడ్ అయ్యేసి ఆ లోకల 10 meters రేడియస్లో వాటర్ స్ప్రింక్లర్ జరగడం కారణంగా ఈ ఫైర్ అక్కడ ఏదైతే స్ప్రెడ్ అయిందో అది ఎక్స్టింగ్విష్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సార్, సాధారణంగా తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల మధ్యలోనే సిలిండర్ పేలుతుంటాయి, కారణం ఏమంటారు? తెల్లవారుజాము 4-5 అంటే అండి, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లో ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా మనకు అక్యూములేట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. సో వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు ఎవరైతే వంట చేస్తారో గ్యాస్ సిలిండర్ రాత్రి పడుకునే ముందు కట్టేయకపోవడం, స్టవ్ ఓపెన్లో ఉండడం, కింద గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఆఫ్ చేయకపోవడం కారణంగా వీళ్ళు వెళ్ళి పడుకుంటారు, మర్చిపోతారు. సో గ్యాస్ లీక్ అయిన వెంటనే ఫైర్ జరగదండి. అది మొత్తం బరువు మన నార్మల్ ఎయిర్ కన్నా కూడా అది బరువు ఎక్కువగా ఉంటుంది కారణంగా మొత్తం గ్రౌండ్కి వెళ్ళేసి అక్యూములేట్ అవుతుంది. అక్యూములేట్ అయిపోయి ఒక స్థాయి వరకు వస్తుంది. వీళ్ళు మార్నింగ్ 5కో 6కో లేచిన వెంటనే స్విచ్ చేస్తారు, వంట రూమ్లోకి వెళ్ళి వేసిన వెంటనే ఆటోమేటిక్గా స్పార్క్ జనరేట్ అవుతుంది, ఫైర్ వచ్చేస్తుంది. గ్యాస్ సిలిండర్ ఎప్పుడు పేలదు. గ్యాస్ సిలిండర్లో ఉన్న గ్యాస్ బయటికి వచ్చి అక్యూములేట్ అవ్వడం వల్ల ఒక్కసారిగా దానికి ఇగ్నిషన్ సోర్స్ ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఫైర్ అనేది జరుగుతుంది. దాన్ని మనం బ్లాస్ట్, సిలిండర్ పేలింది అని అంటాం. అవును సార్. అటువంటి సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం? గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేయాలా? అలా అక్యూములేట్ అయినప్పుడు మనకు వెంటనే యాక్చువల్లీ గ్యాస్ సిలిండర్లో ఉన్నటువంటి ఒక పదార్థం కారణంగా మనకు స్మెల్ అనేది వస్తుందండి. గ్యాస్ లీక్ అవుతున్నట్లుగా మనకు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చిన వెంటనే ఏం చేయాలంటే, వేసిన స్విచ్లు ఏమైనా ఆన్లో ఉంటే వాటిని ఆపకూడదు, ఆఫ్లో ఉన్న వాటిని ఆన్ చేయకూడదు. చేయకుండా వెంటనే వెంటిలేషన్ మొత్తం విండోస్ డోర్స్ అన్నీ తెరిచేసి మెల్లిగా దానికి కొద్ది సమయం ఇవ్వాలి. మనం ఏం చేయకుండా చిన్న టవల్ లాంటిది తీసుకొని మెల్లమెల్లగా అక్యూములేట్ అయిన గ్యాస్ దగ్గర కొంచెం మనం అటు ఇటు అంటూ ఉంటే అది స్ప్రెడ్ అయిపోయి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు గ్యాస్ మొబైల్స్ మనం యూజ్ చేయడం కానీ ఇవన్నీ ఏవి కూడా ఆ ప్లేసెస్ చేయకుండా, ఆన్ కానీ ఆఫ్ కానీ చేయకూడదు. కరెంట్ ఆఫ్ లో ఉన్న వాటిని ఆన్ చేయకూడదు, ఆన్ లో ఉన్న వాటిని ఆఫ్ చేయకూడదు. వెళ్ళి గ్యాస్ సిలిండర్ బంద్ చేయమంటారు. బంద్ చేయాలి. ఒకవేళ మీటర్ దగ్గర ఎక్కువ జరుగుతుంటాయండి. అవునండి. ఫైర్ యాక్సిడెంట్ ఏ మీటర్ అండి? అపార్ట్మెంట్ మీటర్లు ఉంటాయి కదా, షార్ట్ సర్క్యూట్. అప్పుడు దాన్ని ఏం చేయాలి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? షార్ట్ సర్క్యూట్స్ మీటర్ దగ్గర ఫైర్ అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమే అండి. అపార్ట్మెంట్స్లో మీటర్స్ దగ్గర జరిగేటటువంటి ఫైర్స్లో అవి మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం, అక్కడ వాడేటటువంటి మెటీరియల్
కొంచెం లో క్వాలిటీ మెటీరియల్ అవ్వడము, వీళ్ళు పట్టించుకోకపోవడము, ఒక్కసారిగా ఏ ఫైర్ కూడా రాదండి. దానికి ముందు సిగ్నల్ ఇస్తుంది అది, చిన్న చిన్న స్పార్క్స్ రావడము ఏంటో. ఇప్పుడు మనం ట్రాన్స్ఫారం దగ్గర కూడా గమనిస్తుంటాం. ఈరోజు ట్రాన్స్ఫారం పేలిందంటే అది ఈ రోజు వచ్చింది కాదు, నిన్న మొన్ననో చిన్న చిన్న స్పార్క్స్ వస్తూ ఉంటాయి. మనం నీట్గా గమనిస్తే వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు వెంటనే మనం ఒక ఎక్స్పర్ట్స్ని పిలిపించి దాన్ని ఓవరాలింగ్ చేయించుకోవడము, దాన్ని ఒకసారి మెయింటైన్ చేయించుకోవడం కారణంగా వాటిని అవాయిడ్ చేయొచ్చు. కానీ మనం పూర్తిగా ముదిరిపోయే వరకు మనం పట్టించుకోము. దాని కారణంగా కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, పనిచేసిన డిపార్ట్మెంట్ మీద ప్రజలకు అవగాహన కల్పించి ఒక పాట రాశారు మీరు. అవునండి. ఆ పాట ఒకసారి. షూర్. అది మా డీజీ గారి చేతుల మీదుగానే మేము లాంచ్ చేయడం జరిగిందండి డిపార్ట్మెంట్. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉంది. నేను మధుప్రియ కలిసి పాడే మా సాంగ్. చేసే పనిపై మనసు పెట్టరా సోదరా, అగ్ని ప్రమాదం జరగకుండా చూడరా, ఆదమరచి నువ్వు ఉన్నావంటే చెల్లెలా, నిప్పు ఆట మొదలవుతుంది గమనించవా, అగ్ని ప్రమాదం జరిగిందని ఆందోళన చెందకురా, అగ్ని ప్రమాదం జరిగిందని ఆందోళన చెందకురా, 101కి ఫోను చెయ్యరా, నువ్వు 101కి ఫోను చెయ్యరా, చేసే పనిపై మనసు పెట్టరా సోదరా, అగ్ని ప్రమాదం జరగకుండా చూడరా. థ్యాంక్ యూ సార్. సార్, ఇంకా మనం ప్రవృత్తికి వద్దాం సార్. పాటలు పాడాలని ఎందుకు వచ్చింది ఆలోచన మీకు? సార్, సినిమా పాటల మీద ఎక్కువ ఉందా, లేదంటే సంగీతం మీద అభిమానంతో? లేదు సార్, నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కాంపిటీషన్స్ అవి పెట్టేవారు. నాకు తెలియకుండానే వెళ్ళి పాడేవాడిని, ప్రైజ్లు వచ్చేవి. సో అప్పుడు అర్థమైంది నేను పాటలు పాడగలను అని. సో అట్లా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడము. మా నాన్నగారు అమ్మగారు వారు కూడా సింగర్స్ అవ్వడం, వారు ప్రోగ్రామ్స్ చేస్తూ, సో వాళ్ళే నాకు ప్రథమ గురువులు. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న పాటలు. మీరు పాడుతున్న పాట చూస్తుంటే ఏదో టైం పాస్ పాడినట్టు కనిపించలేదు, ఏదో సాధన దానికోసం ప్రత్యేకంగా. అవును సార్. అంటే మా డిగ్రీ చదివేటప్పుడు నేను ఎన్సీసీ పార్టిసిపేట్ చేశానండి. ఎన్సీసీలో నేను ఢిల్లీకి దాకా వెళ్ళాను. సాంగ్స్లో నాకు అక్కడ స్టేట్ సీఎం మెడల్ వచ్చింది. అంటే స్టేట్లో నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎన్సీసీలో. అలాగే దాన్ని బేస్ చేసుకుని నేను డైరెక్ట్గా ఢిల్లీకి సెలెక్ట్ చేశారు. ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ రాష్ట్రపతి దగ్గర నుంచి గారి దగ్గర నుంచి ప్రశంసా పత్రాన్ని పొందాను. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా నేను ప్రశంసా పత్రాన్ని తీసుకోవడం జరిగింది. సో అక్కడ పిఎంస్ ర్యాలీలో అక్కడ త్రివిధ దళాధిపతులు జనరల్ జేజే సింగ్ గారు ఉన్నారు. అప్పుడు జనరల్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పి త్యాగి గారు, అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ గారు, వారి ఆతిథ్యాన్ని మాకిచ్చి మా క్యాడెట్స్గా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి మాకు వాళ్ళ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రపతి భవన్లో ఒక రోజంతా గడపడం జరిగింది. ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్. ఇవన్నీ కూడా సంగీతంలో భాగంగానే నాకు అవకాశాలు వచ్చాయి. నేను బాగా పాటలు పాడుతున్నానని. సో మాకు కొన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి ఎన్సీసీలో. దాంట్లో నన్ను సెలెక్ట్ చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్లారు. అక్కడ కూడా మంచి పేరు వచ్చింది. సో వెంటనే రియాలిటీ షోస్లోకి ఆడిషన్స్ జరుగుతుంటే అక్కడికి ఫస్ట్ జెమినీ టీవీ వారు నిర్వహించినటువంటి జడ్జిగా వందేమాతర శ్రీనివాస్ గారు, ఆంధ్ర సూపర్ స్టార్ అని, అందులో ఫస్ట్ పార్టిసిపేట్ చేశాను. అందులో కూడా ఫైనల్స్కి వచ్చాను. దాని తర్వాత సై సింగర్స్ ఛాలెంజ్ అనేసి సై జోడీ నెంబర్ 1 ఈటీవీ వారు నిర్వహించారు. అందులో ఫైనలిస్ట్ని. దాని తర్వాత మళ్ళీ మా టీవీ ఐడియా సూపర్ సింగర్ దాంట్లో ఫస్ట్ సిరీస్లో అక్కడికి వెళ్ళడం, మళ్ళీ ఒక థర్డ్ సిరీస్లో అవకాశం రావడం, థర్డ్ సిరీస్లో భాగంగా ఫైనల్స్ అమెరికాలో నిర్వహించడం తానా మహాసభల్లో భాగంగా. సో ఫైనలిస్ట్గా నేను అక్కడికి వెళ్ళడం, స్టేజ్ పైన బాలుగారి ఎదురుగా పాటలు పాడడం, ఎంతోమంది మేధావులు ఎదురుగా. సో ఇవన్నీ నాకు సంగీతంలో భాగంగానే దొరికిన అవకాశాలు. సో పాడగలిగేటటువంటి దేవుడిచ్చిన టాలెంట్కి ఈ మధ్యలో నేను ఏవైతే ఈవెంట్స్లో పాల్గొన్నానో అక్కడ కొంచెం అనుభవం అనేది నాకు యాడ్ అయింది. అంటే అక్కడ ఈ సంగీతానికి సంబంధించినటువంటి నిష్ణాతులు, నా ఫ్రెండ్స్ వాళ్ళందరితో సాహచర్యం, సంగీతం అంటే ఏంటి, స్వతహాగా సంగీతం చిన్నప్పుడు నేర్చుకోకపోయినప్పటికీ కూడా వీళ్ళందరి సాహచర్యంతో కొంచెం తెలిసింది. దాని తర్వాత మళ్ళీ వెస్ట్రన్ మ్యూజిక్ కొద్ది కాలం పాటు నేను తెలుసుకోవడం, నేర్చుకోవడం జరిగిందండి. అంటే మీ ప్రయాణంలో బాగా గుర్తుండిపోయిన మంచి పాట చెప్పండి, ఒక పాట పాడండి. సాధారణంగా బాలసుబ్రహ్మణ్యం గారికి అందరూ లైక్ చేస్తారు. అవును అవును. అది కూడా చిరంజీవి గారి పాటలే అనుకుంటారు. అవును. మీకు బాగా ఇష్టమైన యాక్టర్? నాకు ఇష్టమైన యాక్టర్ అండి సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు. నాకు ఇష్టమైన సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి జానకి గారు, చిత్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. అబ్బో.
ఇష్టమైన యాక్టర్ నాకు రాజేంద్ర ప్రసాద్ గారు అండి. ముగ్గురు కాంబినేషన్లో పాట పాడంటే రాజేంద్ర ప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు. యా. చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా, కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా, శతకోటి భావాలకు పలుకు ఒక్కటే కదా, సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా, మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం, మధురమే సుధాగానం. థ్యాంక్ యూ సార్. ఎస్, బట్ ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మాధవపెద్ది సురేష్ గారు అండి, ఇళయరాజా గారు కాదు. ఇళయరాజా గారితో కాంబినేషన్ ఇళయరాజా గారితో చెట్టు కింద ప్లేడరా? అవును, చెట్టు కింద ప్లేడర్ ఉంది, తర్వాత ఆ ఒక్కటి అడక్కు ఉంది, డైరెక్షన్ కూడా ఉంటుంది కదండి ఇళయరాజా. ఈ చైత్ర వీణా ఝుమ్ ఝుమ్మని ఒంపుల వైఖరి సొంపుల వాకి అది ఉంది. ఆ రెండు పాడండి చాలండి. ఈ చైత్ర వీణ పాడ. ఈ ప్రేమించి పిల్లాడు కూడా ఉంది కదండి. ప్రేమించి పిల్లలోని పాట. గోపమ్మ చేతుల్లో గోరుము. విడిపోలేని విరితి వెలలో ఉరులే మరులై పోతుంటే హోయ్, ఎడబాటేది ఎదలో తులలో అది మేవలపే పుడుతుంటే, తనువు తనువు తరువు తరువై పుప్పొడి ముద్దే పెడుతుంటే, పూలే గంధం పూస్తుంటే హోయ్, తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధన. ఈ చైత్ర వీణా ఝుమ్ ఝుమ్మని, ఈ చైత్ర వీణా ఝుమ్ ఝుమ్మని, హృదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన, హృదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపన. ఇంకో పాట చెప్తాన్నారు, పాడుతున్నారు మీరు. ఎక్కడి 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 ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క, ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే చప్పున చక్కగా టక్కుల టక్కరి పెట్ట నిన్ను పట్టేదెట్ట, మచ్చున్న భామ కనులకు కనరావా ఉన్నాను, ఎక్కడి 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 ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క, ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే చప్పున చక్కగా టక్కుల టక్కరి పెట్ట నిన్ను పట్టేదెట్ట, మచ్చున్న భామ కనులకు కనరావా ఉన్నాను రావా, నలు చెరగుల తిరుగుదు మరి, ఎక్కడి 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 ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క, ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే చొప్పున చక్కగా టక్కుల టక్కరి పెట్ట నిన్ను పట్టేదెట్ట, ఆకారం చూస్తే సరిపోదంట ఒకటే గురుతు తెలిసేదెట్ట, ఆకారం చూస్తే సరిపోదంట ఒకటే గురుతు తెలిసేదెట్ట, ఈ మందలో ఏ సుందరు తీయాలిలే కూపి, ఈ మందలో ఏ సుందరు తీయాలి కూపి, గుట్టుమట్టు చేసి పుట్టు మచ్చను చూసి టక్కున పట్టేయాలి నక్కను తొక్కేయాలి పొరబడి పరులకు దొరకగా, ఎక్కడి 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 ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క, ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవ చప్పున చక్కగా టక్కుల టక్కరి పెట్ట నిన్ను పట్టేదెట్ట ఎట్ట. సార్ మీ ప్రొఫెషన్ని ఈ పర్సనల్ లైఫ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? రెండు మీకు అండి, రోజు దైనందిన చర్యల్లో భాగంగా. అందులో మీరు చేస్తున్న జాబ్ అనేది ఆషామాషిగా 24/7 జాబ్ ఇది. ఎస్ ఎస్, మీకు ప్రాణం ఇది. అవును, సంగీతం. రెండు క్లబ్ కాకుండా రెండుకి డిస్టర్బ్ లేకుండా ఎలా చేస్తున్నారు? అంటే ప్రతిరోజు పాడుకుంటూ ఉండడమే అంటే అంటే నాకు ఒక రకంగా డ్యూటీలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఈ పాటల కారణంగా కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండటానికి, ఆ స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి. తగలబడుతుందంటే పాట పాడుకుంటూ వెళ్ళిపోతారు హాయిగా? అట్లా కాదండి. సో రిమైనింగ్ ఉంటాయి కదండి, మార్నింగ్ ఆఫీస్ అవర్స్ ఉంటాయి, 24/7 డ్యూటీ అయినప్పటికీ కూడాను. సో తీరిక వేళల్లో ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడం. ఎక్కడ డిస్టర్బెన్స్ రాదు, రెండు క్లబ్ చేయరు.
క్లబ్ ఏం లేదండి. దానివల్ల ఇంకా నేను ఎఫెక్టబుల్గానే జాబ్ చేయగలుగుతున్నాను. అంటే మీ జోష్ ఇదే కారణం ఉంటారు పాటలే. ఎస్ అండి. దట్టు మా డిపార్ట్మెంట్లో కూడా అందరు ఆఫీసర్స్ సపోర్ట్ కూడా ఉందండి. ఒక ఒక సంగీత కళాకారుడిగా నా మీద కూడా వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఉంది. సో వారు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప మా డిపార్ట్మెంట్లో జాబ్ రావడం కష్టం అండి. ఎందుకంటే సర్వీస్ చేసేటప్పుడు ఒక ఫైర్ జరిగినప్పుడు మేము వాళ్ళని రెస్క్యూ చేయడంలో, వాళ్ళని ప్రాణాలు వాళ్ళ ఆస్తిని కాపాడటంలో ఉన్న ఆనందం ఎవరికీ రాదండి. బికాజ్ ఫైర్ జరుగుతున్నప్పుడు ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కానీ ఇంకో వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన ఫైర్లో కానీ సార్ ఇక్కడ ఉంది సార్, ఇక్కడ మాది ఉంది సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మేము ప్రాణాలకు తెగించి మా ఫైర్ మెన్ వాళ్ళందరి సపోర్ట్తో డిపార్ట్మెంట్ నిజంగా ఉన్నత స్థాయికి వెళుతూ ఉంది. ప్రజలకు సేవ అందించేటటువంటి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడాను మేము ప్రాణాలని అప్పటికప్పుడు కాపాడగలిగేటటువంటి ప్రాణాలని కానీ ఆస్తిని కానీ అప్పటికప్పుడు మేము రక్షించగలిగేటటువంటి అవకాశం మాకు ఈ డిపార్ట్మెంట్ ద్వారా దొరికిందండి. సో చాలా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది దీన్ని చూస్ చేసుకుని దీంట్లోకి వచ్చి సర్వీస్ ఇవ్వచ్చు. ప్రజల ప్రాణ ఆస్తి నష్టాల నివారణలో వాళ్ళు కూడా పాల్గొనొచ్చు. సార్, ఫైర్ డిపార్ట్మెంట్ అనగానే ముందు ఫైర్ ఫైటర్స్, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వారు లేనిదే మా డిపార్ట్మెంట్ లేదండి. బికాజ్ మేము ఆఫీసర్స్గా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ ఉంటాము. అలాగే పెద్ద ఫైర్స్ ఏమైనా జరిగినప్పుడు డైరెక్ట్గా మేము ఫిజికల్గా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో ఎలాంటి చిన్న ఫైర్ వచ్చినా పెద్ద ఫైర్ వచ్చినా మా సిబ్బంది వారు పడే కష్టం వర్ణనాతీతం. సో ప్రాణ ఆస్తి నష్ట నివారణలో ముందుగా మా ముందు ఉండి నడిపించేది మమ్మల్ని వారే. సో వారందరికీ ఈ సందర్భంగా నా తరపు నుంచి మా డిపార్ట్మెంట్ తరపు నుంచి వారికి ఒక సెల్యూట్ అండి. సో వారందరికీ కూడా అలాగే ఈ ఫైర్ ఫైటింగ్లో భాగంగా ఎంతోమంది భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇతరుల బాధితుల ప్రాణాలను కాపాడేటటువంటి క్రమంలో వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించిన వాళ్ళు ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను నా తరపు నుంచి నివాళులు అర్పిస్తున్నానండి. ఓకే, మా డిపార్ట్మెంట్లో ఫైర్మెన్స్ అండ్ లీడింగ్ ఫైర్మెన్స్, డ్రైవర్ ఆపరేటర్స్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ క్యాడర్ వైజ్ ఉంటారండి. సో మెన్ అనేవారు ఈ సిబ్బంది ఈ ప్రాణ ఆస్తి నష్ట నివారణలో వాళ్ళ పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. వాళ్ళు లేకపోతే మీరు లేరు కదా. అంతే కదండి, మెయిన్ ఫస్ట్ వెళ్ళి అటెండ్ అయ్యేదే వాళ్ళు. రీసెంట్గా కాటన్ ఫైర్లో కూడా మేము వెళ్ళి ఒక 5 నిమిషాలు ఉండలేకపోయాం. ఆ స్మోక్కి వెంటనే బయటకు వచ్చి అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇస్తున్నాం. కానీ మెన్ దగ్గర ఒక పూటంతా ఉన్నారు కర్చీపులు కట్టేసుకొని. కాటన్ పర్వాలేదు, మీరు ఎండుమిర్చి దీంట్లో తగలబడితే మీకు అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుందండి. ఒక ఫైర్ జరిగితే మా వాళ్ళు ఆ ఫైర్కి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా వారు స్పిట్ చేసేటటువంటి దాంట్లో కూడా ఆ బ్లాకిష్నెస్ ఒక 24 to 48 hours ఉంటుందండి. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఎంతగా ఎఫెక్ట్ అవుతారనేది అసలు ఒక ఫైర్లో. సో నిజంగా రియల్ హీరోస్ ఎవరంటే మా ఫైర్ మెన్సే అండి. సోగ కళ్ళ విరిసే సొగసే గోగు పూలు కురిసే రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగసే నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే ఏలబిగువా ఏలుకొనవా ప్రేమ కథ వినవా అల్లి బిల్లి కలలా రానా అల్లుకున్న కథలా రానా అల్లి బిల్లి కలలా రావే అల్లుకున్న కథలా రావే మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే వేచే ఎదలో వెలుగై రావే అల్లి బిల్లి కలలా రావే అల్లుకున్న కథలా రావే. ఇదొకటి. సార్, మీరు బాలసుబ్రహ్మణ్యం గారికి ఎక్కువ ఫ్యాన్ అంటున్నారు కదా. అవును. ఆయన బ్రీత్లెస్ సాంగ్ ఉంటుంది, పాడగలరా? వెన్నెలల్లి పూలు విరిసి తేనెలు చిలికేను చెంత చేరి ఆదమరచి ప్రేమను కోసరేను చందనాల జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. థ్యాంక్ యూ సార్. బ్రెత్లెస్ సాంగ్ పాడిచ్చారు మొత్తానికి నా దగ్గర. కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో పకపక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో గుబుళించే పెదవుల్లో మురిపాలు ఋతువుల్లో మధువంతా సగపాలు సాహోరే బామాహోయ్ ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే తొలి వలపే తెలిపే చిలిపే సిగ్గేలనే తొలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మల్లె జాజి మత్తు జల్లే వేళ పిల్లగాలి జోల పాడే వేళ వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ కన్నులు కొడుతుంటే వెన్నెల పుట్టాలా పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాల పగలే ఎన్నెల గువా చీకటి గువాల వాల సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్ష కన్న సారథెవరురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిన్ను మించి శక్తి ఏది నీకే నువ్వు బాసటైతే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. అగ్ని ప్రమాదం జరిగిందంటే వెంటనే చేరుకునేది వీళ్ళ డిపార్ట్మెంటే. తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా అవతల వ్యక్తికి ముందు ప్రాణాల కన్నా ఆస్తి కన్నా ప్రాణాలు కాపాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఫైర్ డిపార్ట్మెంట్. ఆస్తి తగలబడిపోతున్న తర్వాత కాపాడడం కానీ ప్రాణాలు కాపాడి వీళ్ళు ప్రాణాన్ని పన్నంగా పెట్టి అవతల వ్యక్తి ప్రాణాలు కాపాడి రక్షిస్తారు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఇప్పటికీ ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉంటుంది. అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చిందంటే ఆ బాధితుల కళ్ళలో ఒక ఆనందం కనిపిస్తుంది. ఖచ్చితంగా మమ్మల్ని కాపాడతారు, మా ఆశలను కాపాడతారు. కానీ ఈ డిపార్ట్మెంట్ మాత్రం ముందు ప్రాణాలు కాపాడి తర్వాత ఆశలకు ప్రయారిటీ ఇస్తుంది. అక్కడ వాళ్ళ బాధితుల కళ్ళలో ఆనందం వాళ్ళకి చిరస్థాయిగా ఉండిపోతుంది. ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ రండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూడాలంటే ఈ డిపార్ట్మెంట్ ది బెస్ట్ డిపార్ట్మెంట్ అంటున్నారు అవినాష్ జయసింహ్ గారు.
ఇది అవినాష్ జయశంకర్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. త్వరగా నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ పాటలు పాడుతూనే ఉండాలి. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి పోస్టులు రావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి.